అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న విషయం అల్లు అర్జున్ అరెస్ట్. దీని వెనుక ఎన్నో రోజుల నుంచి ఇది జరుగుతున్న కథనమే. రేవతి అనే వ్యక్తి చనిపోవడం వల్ల ఈ తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్ అంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింది. ఈవెన్ జైలుకు కూడా వెళ్లడం జరిగింది. అసలు దీని వెనుక కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది అన్న అంశం గురించి అసలు పూర్తి క్లారిటీగా కనుక్కుందాము. సో ప్రస్తుతం నాతో పాటుగా విఎన్జిఓ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ సోగ్రా బేగం గారు అండ్ కొరియోగ్రాఫర్ కస్తూరి గారు నాతో పాటుగా ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, అల్లు అర్జున్ అరెస్ట్ అంటూ ఇప్పుడు వస్తున్న ఏవైతే కథనాలు ఉన్నాయో ఇది ఎంతవరకు నిజమంటారు? కొంతమంది ఇది ఆయన చేయకూడదు, ఆయన ఎలా బ్లేమ్ చేస్తారు అని చెప్పి ఒక పక్క మాట్లాడుతున్నారు. అలాగే కొంతమంది ఆయన ఎందుకు అంతగా హల్చల్ చేస్తూ రావడం ఏంటి, ఈవెన్ 25 లక్షలు ఇవ్వడం ఏంటి అని చెప్పి చాలా వరకు ఇవి కూడా అవుతున్నాయి. పాజిటివ్ ఒకవైపు ఉంది, నెగిటివ్ ఒకవైపు ఉంది. మీరేం మాట్లాడతారు ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడితే? ముందుగా కస్తూరి గారు. ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే రెండు రకాల పబ్లిక్కి మనం మాట్లాడదాము. ఫస్ట్ ఒకటి ఏంటంటే హీరో గారి సినిమాకి ఇంటిమేషన్ ఇప్పుడు ఈ సినిమాకి వెళ్ళినప్పుడు ఇంటిమేషన్ ఇవ్వకుండా వెళ్ళడం అనేది ఫస్ట్ మెయిన్ పాయింట్ అది. ఎందుకంటే అక్కడ ఎవరైతే బాధితురాలు ఆవిడ చనిపోయిన ఆవిడైతే ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏమి సినిమా యాజమాన్యాన్ని చూడడానికి రాలేదు, ఇంకెవరిని బౌన్సర్స్ చూడడానికి రాలేదు, ఇంకెవరిని చూడడానికి రాలేదు. సో అక్కడికి వచ్చినాక తొక్కిసలాట ఎందుకు జరిగింది, మెయిన్ రీజన్ అది. ఫస్ట్ అసలు తొక్కిసలాట జరగడానికి ఏంటి రీజన్ అంటే హీరో గారు రావడం వల్లనే తొక్కిసలాట జరిగింది. కామన్గా థియేటర్స్కి అందరూ వస్తూ ఉంటారు, వాళ్ళు బ్యాక్ డోర్లో వెళ్తారు, సినిమా స్టార్ట్ అయినాక వస్తారు, సినిమా అవ్వక ముందు బిఫోర్ వెళ్ళిపోతారు. అంటే పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది సినిమా అనేది అది ఒక సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతారు. సో అలా వచ్చినప్పుడు బిఫోర్ ఇంటిమేషన్ ఇవ్వకుండా రావడం అనేది తప్పు అనేది నేను మాట్లాడుతున్నాను. ఓకే మేడం, మీరేమంటారు? నిజంగా ఈ అంశం వెనుక ఏదైతే కథనం నడుస్తుందో ఇందులో ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎంతవరకు రాంగ్ అంటారు? ఈరోజు ఏదైతే ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలన అన్నారో, ఈరోజు అల్లు అర్జున్ గారి అరెస్ట్ తోటి ప్రజలకి, తెలంగాణ ప్రజలు నిజంగా ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన దాన్ని ప్రజలు ఖచ్చితంగా దాన్ని ఆహ్వానిస్తున్నారు. కొంతమంది పెద్ద మనుషులు, కొంతమంది బడాబాబులు, కొంతమంది పెట్టుబడిదారులు, వాళ్ళందరికీ కూడా కొంత ఇది తప్పుగా అనిపిస్తుంది, ట్వీట్లు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కాదు, చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది. రేవంత్ రెడ్డి గారు అదే అన్నారు. ఏమన్నారంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది, న్యాయం ముందు అందరూ సమానమే, రాజ్యాంగం ముందు అందరూ సమానమే అనేది అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పారో, నిజానికి అది అందరూ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవాళ ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే చూడండి, ఇదే సేమ్ సబ్జెక్టు మీద మనం ఇంతకు ముందు కూడా మనం చేసాం. ఎందుకంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లు చనిపోయిన దాని మీద ఏంటంటే పల్లవి ప్రశాంత్ అనే అతను పోయిన సంవత్సరం ఇదే డిసెంబర్ అతను గెలిచి బయటకు వస్తే ఖచ్చితంగా అతని వల్ల రోడ్ల మీద న్యూసెన్స్ జరిగింది కాబట్టి అతన్ని బాధ్యత వహించాలని చెప్పి అతన్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా మేమేం డిమాండ్ చేశామంటే లాస్ట్ ఇయర్ ఇదే నెలలో జరిగినటువంటి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కేసు విషయంలో అల్లు అర్జున్ విషయం కూడా అదే కదా. పల్లవి ప్రశాంత్ విషయంలో ప్రాణ నష్టం జరగలేదు, రోడ్ల మీద న్యూసెస్ జరిగింది, కొంతమంది మహిళలకి కొంత ఇబ్బంది జరిగింది. కాబట్టి పల్లవి ప్రశాంత్ని దాంట్లో నీ కారణంగా ఇట్లా జరిగింది, మేము వెళ్ళిపోమని చెప్పినప్పుడు నువ్వు అక్కడ నుండి వెళ్ళిపోతే ఈ ఇబ్బంది అయ్యేది కాదు కదా అనే దాంతో పోలీసులు దాన్ని సుమోటగా తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేశారు. అదేవిధంగా మరి ఈరోజు అల్లు అర్జున్ గారు చేసినటువంటి తప్పిదం ఏంటంటే పోలీసులు చాలా స్పష్టంగా వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పారు. ఏమనంటే అల్లు అర్జున్ గారు అక్కడికి రావడానికి ఎటువంటి పర్మిషన్ లేకుండా వచ్చారు, సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా పర్మిషన్ తీసుకోలేదు, కాబట్టి దానికి ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించాలి అని చెప్పి మనమేమన్నాం, ఖచ్చితంగా అది బెనిఫిట్ షోది ఎవరికి బెనిఫిట్? ప్రొడ్యూసర్లకు బెనిఫిట్, హీరోలకు బెనిఫిట్, అక్కడ ఉన్న థియేటర్ వాళ్ళకి బెనిఫిట్. కాబట్టి ముగ్గురు మీద కేసు బనాయించాలని చెప్పినాం. ఒకటి సంధ్యా థియేటర్ యాజమాన్యం, 2 అల్లు అర్జున్ గారు, అదేవిధంగా 3 ఏదైతే ఆ సినిమా యొక్క బ్యానర్ ఉందో మైత్రి మూవీస్ వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలని చెప్పి మనం డిమాండ్ చేసినందుకు సంధ్యా థియేటర్ యాజమాన్యం సంబంధించిన వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అదే దాంట్లో భాగంగానే ఈరోజు అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతమైన జైలు దగ్గర ఉన్నారు. కాకపోతే వాళ్ళు హైకోర్టులో ఇక్కడ నాంపల్లి కోర్టు మాత్రం 14 రోజులు రిమాండ్ విధించింది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ కూడా 14 రోజులు రిమాండ్ చేశారు కదా, అదే పద్ధతిలో నాంపల్లి కోర్టు కూడా 14 రోజులు అల్లు అర్జున్ గారికి రిమాండ్ విధించింది. కానీ వాళ్ళు క్వాష్ పిటిషన్ కు ఏదో వెళ్ళారు వాళ్ళు అక్కడ హైకోర్టు, దాంట్లో హైకోర్టు వాళ్ళకి ఈ రోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సరే,
కోర్టు తీర్పుని ఎవరైనా కూడా దానికి బాధ్యత వహించాలి ప్రతి పౌరులు కూడా. కాబట్టి ఒకటి అడిగేది ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు కావచ్చు, అదేవిధంగా చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిజంగా మీకు సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత ఉందని చెప్పి నేను నిలదీసి అడుగుతా ఉన్నా. ఇవాళ సామాన్యమైన పౌరులు, ఇవాళ అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా మీరు ఇచ్చిందా బెనిఫిట్ షో, అది కూడా అర్ధరాత్రి షో. ఆ అర్ధరాత్రి షోకి మీరు వెళ్ళకపోతే ఏమైంది? మీకు ఇప్పుడు పల్లవి ప్రశాంత్కైనా ఒక సామాన్యుడు బయట ఈ రకమైనటువంటి అభిమానులు వస్తారు అనేది ఆయనకు ఒక అవగాహన లేదు. అయినా కూడా అక్కడ జరిగినటువంటి తప్పిదానికి ఆయన అరెస్ట్ చేశారు, అక్కడ ప్రాణ నష్టం కూడా జరగలేదు. మరి అల్లు అర్జున్కు ఒక ఆర్మీనే పెట్టుకున్నారు మీరు, మీకు ఒక ఆర్మీ ఉంది, అల్లు ఆర్మీ ఉందని చెప్పుకుంటున్నారు, అల్లు ఆర్మీని పెట్టుకున్నారు, అల్లు ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకున్న నేపథ్యంలో ఎంతో మంది అభిమానులు ఉంటారని మీకు తెలుసు కదా. మీకు తెలిసినప్పుడు పర్మిషన్ లేకుండా మీరు మళ్ళీ ఓపెన్ టాప్ జీబ్లో వచ్చి నినాదం చేసుకుంటా, ఆ సంధ్యా థియేటర్ ఎక్కడ ఉందంటే చాలా ఇరుకు ప్లేస్లో ఉంటుంది. మీది మీ ఆ బెనిఫిట్ షోకి ఆ ₹1000 టిక్కెట్లు పెట్టి కొనేవాళ్ళు కూడా మీ సోకాల్డ్ అభిమానులే ఉంటారు. సామాన్యుడు ఎవడిపోతాడు? ఇప్పుడు చనిపోయిన ఆమె కూడా ఆమె పాపం అభిమాని, ఆమె కొడుకు కూడా అభిమాని. ఇప్పుడు ఆమె చనిపోయింది, కొడుకు ప్రాణాలతోటి పోరాటం చేస్తున్నాడు. ఆ కొడుకుది పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పటిదాకా కనీసం మనకు న్యూస్ కూడా తెలియదు. కాబట్టి మీరు ఒక హీరో అన్నప్పుడు మీరు తెర మీద హీరోలు అనే విషయం మీకు తెలుసు, కానీ పాపం అమాయకమైన అభిమానులకు తెలియదు. కానీ మరి ఆ రకంగా మీరు ఆ సోకాల్డ్ అభిమానులు అంత అభిమానులు వచ్చినప్పుడు, ఆ హార్డ్ కోర్ అభిమానులు వచ్చినప్పుడు మీరు పర్మిషన్ లేకుండా, సరైన భద్రత లేకుండా మీరు వెళ్తే తొక్కిసలాట జరుగుతుందన్న అవగాహన లేదా? ఖచ్చితంగా అవగాహన ఉండాలే కదా. అంటే మేము స్క్రీన్ మీద హీరోలం, మేము పాన్ ఇండియా హీరోలం, మేము ఏ రకంగా చేసినా కూడా మాకు చెల్లుబాటు అవుతుంది, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చట్టాలన్నీ మాకు లోబడి ఉంటాయి, రాజ్యాంగంలో మాకు ఒక ప్రత్యేకమైన ధనవంతులకు ఒక ప్రత్యేకమైన కాలం ఉందని చెప్పి అనుకుంటున్నారా? చట్టం ముందు అందరు సమానమే, న్యాయం ముందు అందరు సమానమే. రాజ్యాంగంలో ధనవంతునికి ఏమో 10 ఓట్లు, తర్వాత పేదోళ్ళకు 1 ఓటు లేదు. రాజ్యాంగంలో ధనవంతులకైనా పేదోళ్ళకైనా ఎవరికైనా ఒకటే ఓటు, ఒకటే రాజ్యాంగం, ఒకటే రూల్స్. కాబట్టి ఖచ్చితంగా అది తెలుసుకోవాలా. అటువంటప్పుడు చట్టం పరిధిలోకి వచ్చే అంశాలని ఇవాళ పోలీసులు ఆయన అరెస్ట్ చేసిండ్రు. మరి ఈ సోకాల్డ్ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కూడా, జగన్ గారు కూడా ఎట్లా బాధ్యుని చేస్తారని చెప్పి ఎట్లా మాట్లాడతాడు ఆయన? మీకు ఒకవేళ అల్లు అర్జున్ గారు మీకు ప్రేమ ఉంటే పర్వాలేదు, ఉంచుకోండి. ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కూడా ట్వీట్ చేసిండు, ఏమనంటే ఒక అభద్రతా భావంతో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేసిందని. అసలు కేటీఆర్ గారు ఎప్పుడైనా తెలంగాణ పేరు మీద 10 ఏళ్ళు మీరు పరిపాలన చేసిండ్రు, తెలంగాణ పేద ప్రజల మీద కానీ, మీ తెలంగాణ కొరకు చచ్చిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు కానీ, తెలంగాణ కొరకు నిక్కచ్చుగా ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారుల పట్ల కానీ మీ యొక్క బాధ్యత ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా కూడా మీరు ఆంధ్ర పెట్టుబడిదారులతోటే మీరు కలిసి పనిచేసిండ్రు, ఆంధ్ర పెట్టుబడిదారులకే మీరు తొత్తులుగా పనిచేసిండ్రు. అదేవిధంగా మీరు ఇక్కడ తెలంగాణ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే ఉంది, మీరు తెలంగాణ కళాకారులకు కానీ, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ కొరకు కానీ మీరు ఏమైనా డెవలప్ చేసిండ్రా? తెలంగాణలో ఎవరినైనా ఏ కళాకారుని మీరు బాగు చేసిండ్రా? అసలు మీరు మాట్లాడడానికి మీకు నైతిక అర్హత లేదు. మీరు ఒక దొర, మీ ఆలోచనలు కూడా దొరలాగానే ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజాపాలన భాగంలోనే ఇవాళ అల్లు అర్జున్ అయినా పల్లవి ప్రశాంత్ అయినా ఒకటే, మా ప్రజాపాలనలో ఎవరైనా ఒకటే అనే దాంతో వాళ్ళ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు, చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయిండ్రు. సరే, వాళ్ళు ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మొత్తానికి మధ్యంతర బెయిల్ మీరు తెచ్చుకున్నా ఇవాళ మా ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఏ పార్టీకి నేను అఫిలియేటెడ్ కాదు, ఏ పార్టీలో నేను మెంబర్ని కాదు, నేను ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నా. కాబట్టి ఇక ముందైనా హీరోలు ఎవరైనా మీరు గుర్తించాలి. ఏంటంటే మీరు సినిమాలలో 100 మందిని కొట్టొచ్చు, 1000 మందిని కొట్టొచ్చు, మీరు చట్టాలన్నీ మీ సినిమాలలో మీకు అనుకూలంగా పనిచేయచ్చు. కానీ సినిమాలు వేరు, నిజ జీవితం వేరు. నిజ జీవితంలో మీరు కూడా ఒక సామాన్యుడే, మీరు ఒక సామాన్య సెలబ్రిటీ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ రాజ్యాంగంలో సెలబ్రిటీలకేం ప్రత్యేక చట్టాలు లేవు. ఆ విషయం మీరు జ్ఞానోదయం కావాలి దానికి. అదేవిధంగా అల్లు అర్జున్ మీద అయినటువంటి దాని మీద స్పందిస్తున్నటువంటి ఈ బడా హీరోలందరూ కూడా సమాజంలో ఎన్నో సమస్యలు జరుగుతూ ఉన్నాయి, సమాజంలో ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్క సమస్య మీద స్పందించినటువంటి హీరోలు ఇవాళ అల్లు అర్జున్ గారి మీద స్పందించిండ్రు అంటే ఇవాళ ప్రజలు మీ పట్ల కూడా ఆలోచిస్తారు. ఇవాళ సామాన్యమైన ప్రజల యొక్క కష్టార్జితంతో టిక్కెట్లు కొని సినిమాలు చూస్తేనే మీరు హీరోలు అయినరు. మీరు ఆ విషయాన్ని మర్చిపోయి మేము హీరోలం కాబట్టి మాకు ఒక ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయనే ఒక ఊహాగానంలో మీరుంటే
ప్రజలు ఊరుకోరు. కాబట్టి హీరోలు కూడా ఇవాళ మీరు కూడా ఏదైనా ఒక చట్ట పరిధిలో ఉండి చట్టం ప్రకారం చేసుకుంటూ పోయే పనిలో మీరు ఇటువంటి అతి ఉత్సాహంతో మీరు ట్వీట్లు చేస్తే ఖచ్చితంగా ప్రజలు మీ సంగతి కూడా చూస్తారు. కాబట్టి అది అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే అంటే రేవంత్ రెడ్డి గారిని ఆయనకి థ్యాంక్స్ చెప్పలేదు అన్న ఉద్దేశంతో కావాలని ఆయన అరెస్ట్ చేపించారు అని చెప్పి ఒకవైపు అంటున్నారు. అంటే మాట్లాడే వాళ్ళు 100 మాట్లాడతారు. ఇప్పుడు మరి పల్లవి ప్రశాంత్ రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేసిండ్రు అమ్మ, ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇవాళ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసిండ్రు కదా, పోయిన సంవత్సరం అరెస్ట్ చేసిండ్రు కదా, ఇటువంటి విషయంలోనే అరెస్ట్ చేసిండ్రు కదా. అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఆ షో నిర్వహించింది ఎవరు? బిగ్ బాస్ వాళ్ళు. దానికి యాంకరింగ్ ఎవరు? గొప్ప హీరో నాగార్జున గారు. మరి బిగ్ బాస్ వాళ్ళని అరెస్ట్ చేసిండ్రా? లేదు కదా. నాగార్జున గారిని అరెస్ట్ చేసిండ్రా? ఒక సామాన్యుడు పల్లవి ప్రశాంత్ ఇంతమంది ఉంటాడు కూడా పాపం తెలియదు ఆయనకి. కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత పోలీసులు చెప్పారట, బాబు నువ్వు ఇంకా ఇటువైపు వెళ్తే ఇంకా జనం ఎక్కువవుతారు, నువ్వు కామ్గా నువ్వు వెళ్ళిపో అని చెప్తే ఆయన వెళ్ళలేక అభిమానులు వెళ్ళనీయనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉండాల్సి వచ్చింది. కొంత ఇబ్బంది జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన మీద కుట్ర చేసిందా? కాదు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పలేదని అరెస్ట్ చేయించింది అనేటువంటి ఇటువంటి మూర్ఖప్ మాటలు చెప్పే వాళ్ళకి ఒకసారి పల్లవి ప్రశాంత్ కేసు కూడా వాళ్ళు గుర్తించాలి. మేము మొత్తుకుంటూనే ఉన్నాం కదా, మేము చెప్తూనే ఉన్నాం కదా, పల్లవి ప్రశాంత్ ప్రాణ నష్టం చేయకపోయినా కూడా ఎట్లా అరెస్ట్ అవుతాడు? అల్లు అర్జున్ కారణంగా ప్రాణ నష్టమైనటువంటి అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ కాడు? మళ్ళీ అల్లు అర్జున్ గారు అక్కడ ఉన్నటువంటి ఆ కొద్ది ఇరుకు ప్లేసుల్లో ఆయన కాముగా వచ్చి ఏదో బ్యాక్ డోర్ నుంచి పోవచ్చు, కానీ ఆయన ఫ్రంట్ గేట్ నుండే పెద్ద జనసందోహంతో చుట్టుపక్కల బౌన్సర్లను పెట్టుకొని ఆ బౌన్సర్లతోటి జనాల్ని కొట్టిపించుకుంటా ఈ సినిమా 1000 కోట్లు, ఈ సినిమా 100 కోట్లు, ఈ సినిమా ఇంటర్నేషనల్ మూవీ అని ఒక హైప్ తెచ్చుకొని ప్రజలను అంతా కూడా అక్కడంతా బీభత్సం సృష్టించబడుతుందని ఆయనకు తెలియదా? ఆయనకు అవగాహన లేదా? అంటే అదొక బాధ్యత రహితమైనటువంటి పని చేసిందంటే కదా. ప్రజలందరూ కూడా ఇవాళ అల్లు అర్జున్ ప్రశాంత్ని పల్లవి ప్రశాంత్ ఎట్లా అరెస్ట్ చేయాలో అల్లు అర్జున్ కూడా అదే విధంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ సామాజిక కార్యకర్తలు కావచ్చు, ఎంతో మంది అడ్వకేట్లు కావచ్చు, ఎంతో మంది ప్రజలు కావచ్చు, ఇవాళ అందరూ కూడా ముందుకొచ్చి ఎందుకు మాట్లాడిండ్రు? ఇవాళ దీంట్లో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రమేయం ఏముంటది? ఇందులో రేవంత్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి మాట్లాడే వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన విషయంలో కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి పల్లవి ప్రశాంత్కైనా అల్లు అర్జున్కైనా ఎవరికైనా మా ప్రభుత్వంలో ఒకటే చట్టం, ఒకటే న్యాయం, ఒకటే రాజ్యాంగం అని చెప్పి ఏదైతే ఆయన చెప్పాలనుకున్నారో అది పడని వాళ్ళు దొరలది ఉంటుంది కదా, వాళ్ళకు ఏమనుకుంటారు? డబ్బులు ఉన్న వాళ్ళు మా కంఫర్ట్స్ వేరు, మాకు వేరే చట్టాలు ఉంటాయి. ఇవాళ ధనవంతులకు చట్టాలు చుట్టాలైతే అంటే అవి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కుదరవవి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైనా సమానమే అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారు. కాబట్టి పోలీసులు వాళ్ళ చట్ట పరిధిలో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ పోయారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఇందులో బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఇందులో కస్తూరి గారు, చాలా మంది అంటున్న విషయం ఏంటి అంటే ఈ మధ్య జానీ మాస్టర్ గారు అరెస్ట్ అయ్యి రావడము, దీనికి కారణం కూడా అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు అని చెప్పి కొంతవరకు రూమర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్ కావడం వెనుక కూడా కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పి కూడా అంటున్నారు. మరి మీరేమంటారు యాజ్ కొరియోగ్రాఫర్గా? యాజ్ ఏ కొరియోగ్రాఫర్ విషయం కాకుండా మామూలుగా ఎవరైనా ఆలోచించుకుంటే కర్మ రిటర్న్స్ బ్యాక్ ఎవరికైనా సరే. మామూలుగా ఏంటంటే ఎవరికైనా ఇంతకుముందు తాతల తరాలు ఇంకా అది జరిగేది, ఇప్పుడు ఎవరిది వాళ్ళకి కర్మ అనేది రిటర్న్ బ్యాక్ అవుతుంది. ఇక్కడ ఈ విషయానికి వస్తే మటుకు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారి విషయంలో మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు ఆయన థ్యాంక్స్ చెప్పాలంటే ఆయన స్థాయి ఏంటండి? సీఎం గారికి ఒకరు థ్యాంక్స్ చెప్పడం వల్ల ఆయన పదవి పోతుందా, లేకపోతే థ్యాంక్స్ చెప్పకపోవడం వల్ల ఇది పోతుందా? ఎందుకంటే ఇప్పటికైనా సరే సొసైటీ కానీ పబ్లిక్ కానీ ఒక్కసారి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అక్కడ జరుగుతున్న ఇష్యూ ఏంటి, జరిగిన పరిణామం. ఇందాక అన్నట్టు పల్లవి ప్రశాంత్ గారి విషయంలో 14 రోజులు రిమాండ్. అక్కడ ఎవరు ఏ ప్రాణ నష్టం జరగలేదు, ప్రాణహాని జరగలేదు. ఇక్కడ ఇద్దరు, ఎందుకంటే అబ్బాయి అప్డేట్స్ ఇంకా లేదు, అబ్బాయి ఎలా ఉన్నాడు, ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు అన్న సంగతి కూడా ఎవరి పబ్లిక్ తెలియనివ్వట్లేదు, అది కూడా గోప్యంగా ఉంచారు. సో ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, ఇంకా కూడా జనాలు పబ్లిక్ ఇంకా మారాల్సింది, పబ్లిక్లో అవేర్నెస్ రావాల్సింది ఏంటి అని చెప్పానంటే డబ్బున్న వాళ్ళకే నడుస్తుంది. డబ్బున్న వాళ్ళకి ఏదైనా చేయొచ్చు, డబ్బున్న వాళ్ళు ఏదైనా చెల్లుబాటు చేయొచ్చు. ఇదే కొన్ని వందల మంది, కొన్ని వేల మంది కరోనా టైంలో ఏదైనా ఇబ్బంది అయిపోతే వచ్చి ఎవడన్నా ఏదైనా చేశాడా? ₹1 పెట్టి ఎవడన్నా మాస్క్ ఇచ్చాడా? కనీసం ఎవరికైనా సింగిల్ ఎన్పి హెల్ప్ చేశారా? ఇప్పుడు ఇక్కడ అంటే సినిమా ఇండస్ట్రీ చరిత్ర కూడా రావడానికి కూడా రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కటి అమౌంట్ అంత ఫాస్ట్గా, ఈరోజే అరెస్ట్, ఈరోజే జైలు, ఈరోజే బెయిల్ అన్ని టోటల్గా. జనాలు అర్థం చేసుకోవాలి ఇప్పటికి కూడా ఏంటంటే మీరే హీరోలు చేస్తున్నారు, మీరే అది చేస్తున్నారు. ఇప్పుడు నేను సినిమా ఆమె నైన్ కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఒక మనిషికి అహంకారం అనేది రాకూడదు.
నాకు ఈ సంఘటనలో బాధ అనిపించింది ఏంటి అంటే, అక్కడ ఒక ప్రాణం పోతే మీరు కనీసం దాన్ని బయటకు వచ్చి చూడడం కానివ్వండి, కనీసం చెప్పడం కానివ్వండి, పరామర్శించడం కానివ్వండి, అలాంటివి అసలు ఏమీ చేయలేదు. నిజంగా ఆ ప్లేస్లో ఇంకెవరున్నా కూడా వేరేలాగా రిసీవ్ అవుతారు. ఇప్పటికైనా పబ్లిక్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీ హీరోల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు. ఫస్ట్ జనాలకు కూడా అవేర్నెస్ రావాలి. ఒక్క రోజులో సినిమా చూసినంత మాత్రం ఒకే రోజు వెళ్ళకపోతే ఆయనకేం లాస్ రాదు, ఆయనకేమి ప్రాబ్లం అవ్వదు, అలా ఆస్తులేమి కరిగిపోవు. సో పబ్లిక్ ఎంత ఇప్పుడు వీళ్ళు ఇలా చెప్పకుండా వెళ్ళడం ఎంత తప్పో, పబ్లిక్ కూడా అంతే. వచ్చారండి, ఒక హీరో వచ్చారు, అంత పొలోమని వెళ్ళిపోయి ఏం చేస్తారు? ఎవరైనా కదా, కాళ్ళ కింద మనిషి ఉందా లేదా అని కూడా తెలియకుండా పక్కన వాళ్ళు కూడా ఇప్పుడు జనం ఇక్కడ మీరు అదే గుళ్ళు ఉందనుకోండి, గుడి దగ్గరికి రారు ఎవరు. ఈ సినిమా హీరోలు అనగానే ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. పొలిటీషియన్ కదా డబ్బులు ఇచ్చి తెప్పించుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తారు. సినిమాలో ఉన్నప్పుడు ఇంత అభిమానం ఉండేది వేరు, ఈ తొక్కిసలాటకు వెళ్ళడం వేరు. ఫస్ట్ మనం మారాలి, ఫస్ట్ మన పబ్లిక్ మారాలి ఫస్ట్. ఎందుకంటే ఒక రోజు సినిమా స్టోరీ ఏమీ మారిపోదు, ఒక రోజులో ఆయన చూడకపోతే సినిమా ఏమి లాస్ అయిపోదు. ఒక రోజు మీరు ఫస్ట్ డే మీరు చూడకపోతే ఆయన సినిమాలు చేయడమే మానడు. సినిమాలు చేయడం ఏమైనా మానేస్తాడా? ఇప్పుడు పోనీ మీకోసం ఏమైనా సినిమా టికెట్లు ఏమైనా తగ్గించారా? పోనీ ఇంత అభిమానం ఉన్నారు, ఇంత ఆర్మీ ఉన్నారు. నేను నాట్ ఓన్లీ ఒక అల్లు అర్జున్ గారి గురించి చెప్పట్లేదు, సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే మీకోసం ఏమైనా చేస్తున్నారా? ఎవరైనా సినిమా వాళ్ళ కోసము, సినిమా హీరోలే కానివ్వండి, సినిమాకి సంబంధించిన వాళ్ళు జనాలకు ఏమైనా చేస్తున్నారా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు డబ్బులు ఇచ్చి మీరు సినిమా చూస్తేనే హీరోలు అవుతారు. మీరే హీరో చేయాలన్నా మీరే, జీరోలు చేయాలన్నా మీరే. సో పబ్లిక్ ఇప్పుడు ఏంటంటే వెళ్ళారు, ఇప్పుడు శవరాజకీయం అయిపోయింది ఇది. నిజంగా మాట్లాడాలంటే ఒక ఆవిడ చనిపోయిన పాపం వాళ్ళ ఫ్యామిలీ ఎలా రిసీవ్ వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది, ఆ పిల్లాడి పరిస్థితి ఏంటిదని ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఇందులో రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తున్నారు, కేసీఆర్ గారిని తీసుకొస్తున్నారు, అటు జగన్ గారిని తీసుకొస్తున్నారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వీళ్ళంతా అంటే మళ్ళీ శివరాజకీయాలు స్టార్ట్ అయిపోయినాయి. రెండు అవేర్నెస్ కావాలి. ఫస్ట్ ఏంటంటే ఈ బడాబాబుల విషయంలో కానివ్వండి, ఈ సినిమా హీరో విషయంలో కానివ్వండి, ఒక భయం అనేది, చట్టం ఎవరికైనా ఒకటే ఈక్వలే. ఇప్పుడు హీరో అన్నంత మాత్రం 4 ఓట్లు ఒక్కడే ఏడుగా పోయి ఆయనకైనా ఒకటే ఓటు, మామూలుగా ఉండే వాళ్ళు కూడా ఒకటే ఓటేస్తారు. కాబట్టి ఏంటంటే పొలిటికల్ కానివ్వండి, బయట కానివ్వండి, ఎవరైనా సరే తప్పు చేస్తే ఎవరికైనా అది తప్పే అనేది వీళ్ళకి రావాలి. నెక్స్ట్ జనాలు ఫస్ట్ వాళ్ళు ఒకటే అవుతారు. ఈ ఫ్యాన్స్ అని కొంతమంది, ఆ ఫ్యాన్స్ అని కొంతమంది, ఇలా కొంతమంది కొట్టేసుకొని జనాలు ఏంటంటే నేను పవన్ ఫ్యాన్, నేను ఇంకో ఫ్యాన్ కొట్టుకోవడం కాదు. అవసరానికి వస్తే అందరూ ఒకటే అవుతారు, మీరే వెర్రి అది అవుతారు. ఇప్పుడు అంతే జనాలు ఫస్ట్ మీరు అవేర్నెస్ తెచ్చుకోండి. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ స్థాయి రోజు రోజుకు పెరుగుతుంది. మీరెందుకు ఇంకా చొక్కాలు చింపేసుకుంటున్నారు? ఇప్పుడు అందరు సినిమా టికెట్లు చూసిన వాళ్ళు కూడా డబ్బులంతా ఎక్కడి నుంచి ఒక రోజు కూలి తీసుకెళ్ళి వాళ్ళకి వచ్చే అమౌంట్తో సినిమాలు చూసిన వాళ్ళే కదా. సో ఫస్ట్ పబ్లిక్లో రావాలి, పబ్లిక్లో అవేర్నెస్ ఫస్ట్ రావాలి. ఎప్పుడైనా ఫస్ట్ ఇంతకుముందుకు ఎలా ఉండిందో అలాగే పబ్లిక్ మారితే కూడా ఈ కొట్టేసుకోవడాలు, మా ఓన్ ఇట్లా అన్నారు, మీ ఓన్ ఇట్లా అన్నారు, ఇవన్నీ కాకుండా జస్ట్ ఫస్ట్ జనాలలో అవేర్నెస్ రావాలి, పబ్లిక్ మారాలి. ఫస్ట్ సినిమాని సినిమా రకంగానే చూడాలి. నెక్స్ట్ ఇంకొకటి జనాలలో ఇంకొకటి ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్, సినిమా ఏదన్నా ఆరోగ్యకరంగా ఉండాలి, ఫ్యామిలీ వెళ్ళి చూసేలాగా ఉండాలి. ఇప్పుడు అందరిలో ఫోన్లో యూట్యూబ్లో వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. వెళ్ళగానే 4 గోడల మధ్యలో జరిగే విషయాన్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టేసి ఫ్యామిలీ అందరూ వచ్చి చూడండి అని చెప్పడం లాంటి సినిమాలు మారాలి. ఫస్ట్ డ్రెస్సింగ్ మారాలి. ఒకప్పుడు ఏంటి ఐటమ్ సాంగ్ అనగానే వేరే సపరేట్గా ఉండేవాళ్ళు, ఐటమ్ సాంగ్ చేసే జయమాలి, జ్యోతి లక్ష్మి, సిల్సిమితరగాలు ఇట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు హీరోయిన్ ఎవరు తెలియట్లేదు, ఐటమ్ గర్ల్ ఎవరు తెలియట్లేదు. సో ప్రతి దాంట్లో చెప్తున్నాను పర్సనల్గా ఇంకా రాను ఇంకా ఎంత దరిద్రంగా అవుతాయి సినిమాలు అని చెప్పానంటే ఇంకా చెప్పక్కర్లేదు. రిలేషన్ ఏంటి అని చూపించేలాగా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో, అసలు ఆడ మగ రిలేషన్ ఏంటి అని చూపించేలాగా ఉన్నారు. సో వీళ్ళతో పిల్లల్ని తీసుకెళ్ళి చూడడం కానివ్వండి. తర్వాత సినిమా అనేది ఒకటి అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. సినిమాలో చూసిన తర్వాత అలా అవ్వాలి, ఇలా అవ్వాలి అని కనీసం కాస్ట్యూమే తెచ్చేసుకుంటారు. ఈ సినిమాలో ఈయన ఈ కాస్ట్యూమ్ వేశాడు, ఈ సినిమాలో ఈయన హెయిర్ స్టైల్ ఇలా చేశాడు అని ఇలా ఫాలో అవుతూ ఉంటారు. జనాలకు ఉపయోగపడే సినిమాలు, కొంచెం సమాజానికి, సొసైటీకి ఏదైనా మార్పు తెచ్చే సినిమాలు, ఇలాంటివి ఎంకరేజ్ చేసి, చిన్న హీరోలను ఎంకరేజ్ చేసి ఇలాంటి మార్పు అయితే నేను పబ్లిక్లలో కోరుకుంటున్నాను. మొత్తానికి బెయిల్ ఇవ్వడం అంటే కరెక్ట్ కాదు అంటారు. కరెక్ట్ కాదు అని కాదండి, మీరు ఇందాక మేడం చెప్పినట్టు పల్లవి ప్రసాద్ ఇప్పుడు ఆయన ఏదో శిక్షించాలి, ఆయన ఏదో ఇన్నేళ్ళు వేయాలి, అన్నేళ్ళు వేయాలి అనేది నా క్వశ్చన్ కాదు. ఆ ప్లేస్లో ఏ హీరో ఉన్నా సరే, సంపూర్ణేష్ బాబు హీరో ఉన్నా సరే, ఆయన చూడడానికి వచ్చినప్పుడు ఇలా జరిగింది అనుకుందాం, ఆ సంపూర్ణేష్ బాబు గారికైనా అదే న్యాయం జరగాలి, ఎవరికైనా అదే న్యాయం జరగాలంటే ఒకటి తెలియాలి. సో ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని అంటే మీరు గమనించండి, ఇంత హరిబరిగా వెంటనే సినిమా ఇండస్ట్రీ మొత్తం అక్కడ నిరాదీక్ష చేయలేదు ఇంకా నయం. సో ఇట్లా ఏదంటే ఇంత అక్కడ జరిగిందని అందరికీ తేటతెల్లమవుతుంది కదా, ఒక మిర్రర్ లాగా కనబడుతుంది కదా, అక్కడ ఇష్యూ జరిగింది. సో ఇలా ప్రాణ నష్టం జరిగింది, అది వెళ్ళి వాళ్ళ చట్టం ఏమైతే చేస్తుందో, వాళ్ళది రూల్స్ అయితే ఉందో, వాళ్ళ ప్రాసెస్ ఏమైతే ఉందో వాళ్ళు చేస్తారు కదా. దీన్ని ఎందుకు మళ్ళీ జనాలు కొట్టుకుంటున్నారు? ఇంకా జనాలు మారరా? ఇంకా ఇప్పుడు అరెస్ట్ చేయమని ఒకడు అంటాడు, అరెస్ట్ చేయొద్దని ఒకడు అంటాడు, కానీ అక్కడ పాయింట్ మాట్లాడట్లా.
ప్రతి ఒక్కరు అంతే, మీరు ప్రతి డిబేట్లో చూడండి, ప్రతి ఇష్యూలో చూడండి, ఈ మినిస్టర్ లాక్కొస్తారు, ఆ ఎమ్మెల్యేలు లాక్కొస్తారు, ఈ సినిమా హీరోలు లాక్కొస్తారు, కానీ సబ్జెక్ట్ ఏంటి అక్కడ ఇలా వేయడం వల్ల జరిగింది, ఇంకోసారి మారదాం, మనం ఇలా జరగకుండా చూద్దాం, ఇలా ప్రాణనాశం జరగకుండా చూద్దాం అని ఎవరైనా ఆ ఎత్తున మాట్లాడుతున్నారా? ఆ విధంగా ఫోకస్ చేస్తున్నారా? దీంట్లో కూడా ఈ హీరో ఫ్యాన్స్ ఉంటారు, ఈ హీరో ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఫ్యాన్స్ అంతా ఎప్పుడు మారుతారో మనకైతే తెలియదు. నిజంగా మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. సో మునుముందు రోజుల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మరిన్ని అప్డేట్స్ తో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.